యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ వికాస్ మలినేని, ఎండోక్రైనాలజిస్ట్. అంటే షుగర్ నిపుణులు, థైరాయిడ్ నిపుణులు, హార్మోన్స్ నిపుణులు. అమరాలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడకపోయే టాపిక్ డయాబెటీస్, అంటే షుగర్. దీన్నే మధుమేహం అని కూడా అంటాం మనం. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి అంటే ఏంటి? వీటిలో ఎన్ని రకాలున్నాయి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షుగర్ వ్యాధి అంటే ఏంది అసలుకి చాలామందికి ఈ డౌట్స్ ఉంటాయి. కొత్తగా వాళ్ళకి బయటపడినప్పుడు టెస్ట్లో కానీ, బయట ఏదైనా నీరసం వచ్చినప్పుడు, పొరపాటున చూసుకున్నప్పుడు కానీ మనకి టెస్ట్లో షుగర్ అనేది హై అని అంటారు. కానీ అది ఎంతవరకు హై, ఏంది అసలుకి ఏందనేది చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే షుగర్ అనేది ఎక్కడి నుంచో రాదు, మనం తినే తిండిలో నుంచే వస్తుంది. మెయిన్గా మనం తినే అన్నంలో నుంచి వస్తుంది, ఇంకా పలు రకాల ఫ్రూట్స్ కానీ ఇంకా వేరే దానిలో నుంచి కూడా వస్తుంటుంది. మనకి ఈ షుగరు మామూలుగా అయితే బ్లడ్లో వెంటనే పెరిగి ఇన్సులిన్ గ్లూకోజ్ని, అదే మన షుగర్ని తీసుకువెళ్ళి లివర్లో దాచిపెట్టి అవసరమైనప్పుడు వాడుకుంటుంది, లేదా వెంటనే బ్రెయిన్కి వాడుకోవడానికి ఆ గ్లూకోజ్ కావాలి. కానీ ఇక్కడ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది అంటే ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాకపోవటం కానీ, ఇన్సులిన్ పనిచేయకపోవటం కానీ, ఈ రెండు జరగటం వల్ల బ్లడ్లోనే నిల్చుకుపోద్ది. మనకి అవసరంకి మించి బ్లడ్లో ఎక్కువ అయిపోయినప్పుడు బాడీలో ఉన్న అన్ని అవయవాల్లో చేరుకొని అక్కడ ఉండిపోతుంది. షుగర్ చేరుకొని అక్కడ ఉన్న అవయవాలన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే మనకి డయాబెటీస్ అని కూడా అంటాం. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్లు కానీ అడిగే క్వశ్చన్లు, సార్ ఇది నాకు ఎలాంటి షుగర్, ఇది ఏ రకమైన షుగర్ అని అంటారు. సార్ ఇది బ్లడ్లో షుగరా, లేకపోతే ఒంటెల్లో షుగరా, లేకపోతే ఇంకేదన్నా పెద్దవాళ్ళదా, ఏందని అడుగుతుంటారు. మనకి తెలుసుకోవాల్సింది, షుగర్ అనేది ఒకసారి బ్లడ్లో పెరిగినప్పుడు మనం టెస్ట్ చేయగలిగేది బ్లడ్లో మాత్రమే. ప్రతి అవయవంలో మనం టెస్ట్ చేయడానికి ఆ పరికరాలు రొటీన్గా ఉండవు కాబట్టి మనం బ్లడ్లో టెస్ట్ చేసి చూస్తాం. అది యూరిన్లోకి కూడా ఎక్కువైపోయినప్పుడు యూరిన్లోకి పాకిద్ది, కిడ్నీలో నుంచి. అట్లాగే బ్రెయిన్లోకి వెళ్తుంది, అన్నింటిలో వెళ్తుంది. మనకి అందుబాటులో ఉండేది బ్లడ్ టెస్ట్ ఒకటి, యూరిన్ టెస్ట్ ఒకటి. కాబట్టి ఈ రెండిట్లో మనం చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది చేస్తాం. కాబట్టి ఇది మనకి షుగర్లో బ్లడ్లో ఉందని, ఒంటెల్లో ఉందని అనుకుంటారు. కానీ షుగర్ మొత్తం బాడీలో పాకుద్ది. మనం దానిలో మనకు కనిపించేది బ్లడ్లో మాత్రమే. దాని ప్రకారంగా డాక్టర్లు మీకు ట్రీట్మెంట్ అనేది చూస్తారు. ఇది కాక మళ్ళీ రకాలు అనేది, అసలైన రకాలు ఏంటంటే పెద్దోళ్ళలో వచ్చేది ఒక రకమైన షుగర్ ఉంటుంది, చిన్నవాళ్ళల్లో వచ్చేది ఒక రకం. మెజారిటీ చిన్నవాళ్ళల్లో వచ్చేది షుగర్ అనేది టైప్ 1 అంటారు. దాన్ని ఏంటంటే ఇన్సులిన్ అసలు ఉండదన్నమాట, వాళ్ళకి ఉత్పాదే కాదనమాట. పెద్దవాళ్ళల్లో ఏంటంటే ఇన్సులిన్ వస్తుంది కానీ వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు, అందుకని షుగర్ పెరిగిపోద్ది. కానీ ఈ మధ్య మనకి కోవిడ్ తర్వాత చాలామంది పిల్లలకు కూడా పెద్దవాళ్ళల్లో వచ్చే షుగర్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మనకి పిల్లలు ఆడుకోవటం అనేది తగ్గిపోయి జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకొని లావెక్కి అక్కడ ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువ ఉన్నా కూడా పని చేయకపోవటం అనేది జరిగి వస్తుందన్నమాట. ఇదే కాక మనకి చాలా రేర్ అయిన రకాలు ఉంటాయి అన్నమాట. మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎట్లా వాదంలాగా వస్తుంది, అట్లాగే ఈ షుగర్ది కూడా వాదంలాగా వచ్చి, ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి మనకి ప్యాంక్రియాస్ దగ్గర దెబ్బతిని మనకి ఇన్సులిన్ తక్కువ అయిపోయి అట్లా కూడా షుగర్ వస్తుంది అనమాట. ఇదే కాకుండా మామూలుగా ప్యాంక్రియాటైటిస్ అని అంటారు. ఈ ఎక్కువగా ఆల్కహాలు, సిగరెట్లు ఇట్లా ఎక్కువ తాగే వాళ్ళకి ఏంటంటే సడన్గా ప్యాంక్రియాస్లో ఇదిలాగా వచ్చి డ్యామేజ్ అయ్యి మనకి దానివల్ల ఇన్సులిన్ పడిపోయి అది కూడా ఒక డయాబెటీస్ కింద వస్తుంది. ఇవి మనకు ఉండే రకాలు అన్నమాట షుగర్. డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు డయాబెటీస్ నేను చెప్పున్నాను కదా, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే మనకి షుగర్ అనేది జన్యుపరంగా కూడా రావచ్చు, లైఫ్ స్టైల్ ఇబ్బందుల వల్ల. అంటే ఎక్కువ జంక్ ఫుడ్ ఆహారం, షుగర్ ఉండే పదార్థాలు ఎక్కువ. అదే కాకుండా షుగర్ ఒకటే కాదు, అందరూ అనుకుంటారు షుగర్ స్వీట్లు అన్నీ మానేస్తే తగ్గిపోద్దిలే షుగరు, లేకపోతే రాదు అనుకుంటారు. అది ఒక పెద్ద అపోహ. మనకి రోజువారీ తినే తిండే దానిలో అసలైనది అన్నమే చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది. అది బాడీలో మెయిన్ పాలిష్ రైస్ అన్నమాట.
మామూలు ముడి బియ్యం పాత రోజుల్లో వాడేవాళ్ళు, లేకపోతే మిల్లెట్స్ అని, లేకపోతే జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటివి తినేవాళ్ళు మన వాళ్ళు అందరూ. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వచ్చారో అప్పుడు నుంచి మనకి వైట్ రైసు అసలుకి సూపర్ పాలిష్ అని చెప్పి ఇప్పుడు వచ్చేవి. అది డైరెక్ట్ ఎంత తెల్లగా ఉంటే అంత షుగర్ ఎక్కువ అనమాట. అది తిన్నప్పుడు మనకి షుగరు పెరిగిపోద్ది మనకు తెలియకుండానే. అది మనం షుగర్ తింటున్నామని అనుకోము, కానీ ఒకసారి బాడీలోకి వెళ్తే మనకి అన్నం కాస్త గ్లూకోజ్గా మారిపోయి మనకి బ్లడ్లో అవసరంకి మించి ఎక్కువ అయిపోతుంది. అది కూడా తట్టుకోలేక బాడీ ఏంటంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇన్సులిన్ కూడా దానికి గ్లూకోజ్ కోసం ఇన్సులిన్ పెరిగి 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 ఫెయిల్ అయిపోద్ది. అట్లా షుగర్ వచ్చేస్తుంది అనమాట. అదొక కారణం. ఇదే కాక ఆల్రెడీ మనకి అమ్మ నాన్న వాళ్ళకి ఉందనుకోండి, ఇట్లాంటి తిండి ఆహారం తినే వాళ్ళకి కొంచెం తొందరగా వచ్చేస్తుంది అనమాట, తక్కువ వయసులోనే వచ్చేస్తుంది. ఇవే కాక స్ట్రెస్, ఇప్పుడుండే జాబ్స్, ఇప్పుడున్న కాలంలో ఉండే జాబ్స్కి ఆ నైట్ డ్యూటీలని స్ట్రెస్ ప్లస్ ఐటీ వాళ్ళని వాళ్ళకున్న ఆ స్ట్రెస్కి ప్యాంక్రియాస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్లో ఈ మధ్య ఈ కోవిడ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కానీ ఇంకా వేరే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనకి దెబ్బతిని అట్లా కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి లక్షణాలేంటి? మనం చూసుకున్నట్లయితే ఈ షుగర్ లక్షణాలు అనేది చాలామందికి కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది షుగర్ ఎందుకు వచ్చే ముందర లక్షణాలు ఏంటంటే దాహం ఎక్కువ, ఆకలి ఎక్కువ, ఒంటెలు ఎక్కువ పోవటం. ఇది చాలా వరకు బాగా ఎక్కువ ముదిరిపోయినప్పుడు వచ్చే సిమ్టమ్స్. కానీ దీనికి ముందలే మనకి చూసుకోవాల్సింది ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి షుగర్ ఉందంటే ఎప్పుడు రెగ్యులర్గా మనం హెల్త్ చెకప్స్ చూపించుకున్నప్పుడు బయటపడుతుంది. ఆ టైంలో కూడా కొంతమందికి నీరసంగా ఉంటాం, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నీరసంగా ఉంటాం, లేకపోతే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు నీరసంగా ఉంటాం, ఇవి కనిపిస్తుంటాయి. కొంతమందికి ఏంటంటే ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి, పైనుంచి కింద దాకా అన్ని ఒళ్ళు నొప్పులు రావటం ఇట్లా ఉంటుంది. ఇదే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫెక్షన్స్ తెలియకుండా రావటం, ఇట్లా జలుబు కానీ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్లు కానీ ఇంకేమన్నా కాళ్ళకి ఇన్ఫెక్షను లేకపోతే పుండ్లు మానకపోవటం ఇట్లాంటివి వస్తున్నప్పుడు మీరు వెంటనే వెళ్ళి డాక్టర్కి చూపించుకొని తగిన టెస్టులు చేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఈ షుగర్ అనేది ఉందా లేదా అనేది బయటపడుతుంది. ఈ ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ మనం ఎక్కడికైనా ఇలాంటి షుగర్ ఆల్రెడీ తెలిసిన తర్వాత చూపించుకోవాల్సింది ఎవరి దగ్గర అంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే స్పెషలిస్ట్ దగ్గర. ఇప్పుడు మనకి హార్ట్కి కార్డియాలజిస్ట్ ఎట్లాగో షుగర్కి స్పెషలిస్ట్ ఎవరంటే ఎండోక్రైనాలజిస్ట్ అనమాట. సో కరెక్ట్గా ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టులు ఇట్లా ఎక్కువ వచ్చినాయి ఏంటి ట్రీట్మెంట్ అనేది వాళ్ళని సంప్రదించాలి. డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ని నిర్లక్ష్యం చేస్తే ఏమైనా ప్రమాదం ఉందా? భయపడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఈ డయాబెటీస్ నిర్లక్ష్యం చేసినా లేకపోతే డాక్టర్కి రెగ్యులర్గా చూపించుకోకపోయినా కనీసం మనకి సంవత్సరంలో 3 సార్లు అన్నా చూపించుకోవాలి. కరెక్ట్గా కంట్రోల్లో ఉన్నా లేకపోయినా కూడా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఎందుకంటే మీకు తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంకా ఏదైనా ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్, డయాబెటీస్కి వచ్చే కాంప్లికేషన్స్ని నివారించడానికి ఆ డాక్టర్ ఎండోక్రైనాలజిస్ట్ ఆయన చేయగలరు. అందుకని రెగ్యులర్ చెకప్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కంట్రోల్ ఉన్నా లేకపోయినా సరే. అదొకటి. ఎందుకు అంటే ఈ షుగర్ అసలుకి మనం కంట్రోల్ చేసుకోవాల్సింది పెద్ద ఇబ్బంది ఉండదు. ఇమీడియట్గా అయితే నీరసం అనేది తగ్గటం లేకపోతే పెరగటం అంతవరకే ఉంటుంది. కానీ మనకి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో వచ్చే ముప్పు ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఆ ముప్పు ఏంటంటే మనకి షుగర్ పెరిగి పెరిగి ఒంటెల్లోకి రావటం, అక్కడ కిడ్నీలోంచే వెళ్ళాలి. కిడ్నీలోంచి వెళ్ళేటప్పుడు ఆ కిడ్నీ పైపులు చిన్న చిన్న పైపులు ఉంటాయి అన్నమాట. ఈ షుగర్ పెరగటం వల్ల ఇవి డ్యామేజ్ అవుతాయి. అంటే ఒక 5 సంవత్సరాల్లో షుగర్ సరిగ్గా కంట్రోల్ లేకపోతే ఈ కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. లేదా కళ్ళల్లోకి మన షుగరు బ్లడ్లో ఎక్కువ అయిపోయినప్పుడు కళ్ళల్లో ఉండే ఒక లెన్స్ ఉంటుంది, కెమెరాలో లెన్స్ లాగా. ఆ లెన్స్లోకి షుగర్ చేరుకొని మనకి ముందలే క్యాటరాక్ట్ రావటం, లేకపోతే ఇంకా కంటిలో ఇన్ఫెక్షన్ రావటం, ఇవన్నీ రావటం అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకి అసలైన అవయవాలు ఏంటంటే హార్ట్, మళ్ళీ బ్రెయిన్, వీటికి కూడా ఎక్కువ అయ్యి మనకి స్ట్రోక్ లాగా రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు. ఇవన్నీ నివారించాలంటే మనకి కరెక్ట్ టైంకి మనం షుగర్ కంట్రోల్ చేసుకోవటం అండ్ డాక్టర్కి కరెక్ట్ టైంకి చూపించుకొని ఇవన్నీ సెట్ చేసుకోవాలి. సో అంతకు మించి ఇప్పుడున్న మన టెక్నాలజీ,
ఇప్పుడు ఉన్న ఈ 2026కి రకరకాల మందులు, రకరకాల ఇంజెక్షన్స్ వచ్చినాయి. కొత్త పద్ధతుల్లో ట్రీట్మెంట్లు వచ్చాయి కాబట్టి ఇవన్నీ మనం నివారించగలం. పాత రోజుల్లో ఇవి లేవు. ఇప్పుడు ఉన్న సౌకర్యం ఉంది కాబట్టి కరెక్ట్గా ఇది సద్వినియోగం చేసుకొని మీరు డాక్టర్కి చూపించుకొని ఈ కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేసుకుంటే మనకి ఏ భయము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒకటి, డాక్టర్ దగ్గరగా చూపించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ టైంకి మందులు వేసుకోవటం, కరెక్ట్ టైంకి తినటం అనేది డిసిప్లిన్ పెట్టుకోవాలి. అట్లాగే ఇంజెక్షన్లు పెట్టిన వాళ్ళకి ఇంజెక్షన్లు కూడా కరెక్ట్గా ఏ పద్ధతిలో వేసుకోవాలో ఇవే అని డాక్టర్ని అడగాల. మామూలుగానే ఎండోక్రైనాలజిస్ట్ కరెక్ట్గా చెప్తారు మీకు ఎక్కడ ఎలా వేసుకోవాలి ఇంజెక్షన్స్. ఇది కరెక్ట్ పద్ధతిలోనే వేసుకుంటే మనకు కరెక్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఇదే కాకుండా ఆహార పద్ధతులు కూడా చెప్పిన ప్రకారంగా తినటం, అదే ప్రకారంగా వ్యాయామం చేయటం. మనకి రోజుకి అరగంట అయినా వ్యాయామం, ఉదయం రాత్రి. బాగా బిజీగా ఉన్న వాళ్ళు కనీసం ఒక లెగవంగానే 10 నిమిషాలు చాలన్నమాట. మిగతా 20 నిమిషాలు కావాలంటే సాయంత్రం వచ్చిన తర్వాత వాకింగ్ అట్లా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నందువల్ల మనకి చాలా కంట్రోల్ ఉంటుంది. ఇదే కాక అందరూ చేసే తప్పు ఏంటంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర బాగా టైంకి కరెక్ట్గా పోవాలా అండ్ టైంకి లెగవాలా. నిద్ర డిస్టర్బ్ అయినా కూడా షుగర్లు పెరిగిపోతాయి. మళ్ళీ స్ట్రెస్ కూడా పెట్టుకున్నా కూడా అది పెరిగిపోతుంది. ఇట్లాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ షుగర్ అనేది బాగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. డాక్టర్ గారు, డయాబెటీస్ వచ్చిన వారు కేవలం ఆహారం లేదా జీవనశైలితో కంట్రోల్లో పెట్టుకోవచ్చా? డైట్, లైఫ్ స్టైల్ అంటారనమాట. ఆహారము ఓన్లీ జీవనశైలి మాత్రమే దాంతోనే చెయ్యొచ్చా, నేను మందులు మానేయచ్చా, లేకపోతే ఇట్లా చేసుకొని టెంపరీగా మందులు పెట్టుకొని ఫ్యూచర్లో మానేయచ్చా అనే క్వశ్చన్స్ చాలామంది అడుగుతుంటారు. నేను గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి డయాగ్నోసిస్ అంటే మనకి షుగర్ ఉంది అని డాక్టర్ ఎప్పుడైతే చెప్తారో దానికి 5 సంవత్సరాల ముందలే డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. జరిగిపోతేనే బ్లడ్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఏంటంటే మీరు డైటు, జీవనశైలితో చేసుకున్నా కూడా ప్రాక్టికల్గా ఒక నెల, ఒక 2 నెలల్లో, ఒక 6 నెలల్లో మ్యాక్సిమం కంట్రోల్లో ఉండొచ్చు. కానీ మళ్ళీ తిరిగి యథావిధిగా మళ్ళీ షుగర్ పెరిగిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే లైఫ్ లాంగ్ అనేది ఏదో ఒక ట్రీట్మెంట్ మన మోడర్న్ ట్రీట్మెంట్ రూపంలో మీకు వెళ్తుంది అండ్ ఫిక్స్ అయిపోతేనే మనం హ్యాపీగా ఉండగలం. ఆ షుగర్ కూడా ఈజీగా కంట్రోల్ అవ్వగలం. డైట్ అనేది కంపల్సరీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కంపల్సరీ. కానీ ట్రీట్మెంట్ ఈ మందులతో కూడా పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్ దగ్గర ఇన్సులిన్ అనేది డిఫెక్ట్ వచ్చేసింది. సో దానికి సపోర్ట్, ఇప్పుడు ఏదైనా మనకి ఫ్రాక్చర్ జరిగినా, దానికి ఏదైనా దెబ్బలు తగిలినా దానికి కట్టు కడతాం సపోర్ట్గా నడవడానికి. అట్లాగే ఇది కూడా ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ ఇలాంటివి ఏమన్నా సరే డాక్టర్ పెట్టారంటే అది మనకి సపోర్ట్. ఆ సపోర్ట్ లేకుండా ఉట్టి డైటు, ఎక్సర్సైజ్తోనే చేద్దామంటే అది ఒక ఫ్రాక్చర్ వచ్చిన అతను ఏమి కట్టు లేకుండా నేను ఒలింపిక్స్కి వెళ్తాననే ఇది. సో అది కొంచెం మైండ్లో పెట్టుకొని మనం ముందలకు వెళ్ళాలి. సో ఈ డైటు, ఎక్సర్సైజ్ మాత్రమే అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో కన్సల్ట్ అయ్యే మాత్రమే మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి. మందులు ఆపాలా లేదా, లేకపోతే ఓన్లీ డైట్, ఎక్సర్సైజ్తోనే సరిపోద్దా లేదా అనేది. సొంతంగా అయితే డెసిషన్ తీసుకోకూడదు, అది ప్రమాదకరం. డాక్టర్ గారు, అమరా హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఈ షుగర్ పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన అమరా హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ విభాగంలో షుగర్ అనగానే జస్ట్ టెస్టులతో చూసి మందులు పెట్టి పంపించేయటం అనేది ఉండదు. రాగానే అసలు పేషెంట్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, షుగర్ వల్ల ఏమేమైనా ఇబ్బందులు, నొప్పులు, ఇంకా ఏమైనా పీరియడ్స్ ఇబ్బంది కానీ ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, మగవాళ్ళకి ఏమైనా హార్మోన్స్ ఇబ్బంది ఉందా, ఇలాంటివన్నీ డీటెయిల్డ్గా అడిగి వాటికి సంబంధించిన, అదే కాకుండా వయసు రీత్యా, వాళ్ళ బరువు రీత్యా, లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళకి ఏది సూటబుల్లో ఆధునిక ట్రీట్మెంట్ ఏదైతే కరెక్ట్గా వాళ్ళకి సెట్ అవుతుందో, అలాగే వాళ్ళకి
ఏ కాంప్లికేషన్స్ ఎక్కువ రావచ్చు, హార్టా లేకపోతే కిడ్నీ ఇబ్బందా లేకపోతే కన్ను ఇబ్బందా, దానికి సంబంధించిన మందులు పెడుతూ అలాంటి షుగర్ ట్యాబ్లెట్స్ పెడుతూ మనం లేదా షుగర్ ఇంజెక్షన్స్ గానే పెడుతూ ఒకేసారి షుగర్ కంట్రోల్ ప్లస్ అలాంటి కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండేటట్టుగా మనం ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఇదే కాకుండా వాళ్ళ జీవనశైలి ఎట్లుందనేది డీటెయిల్డ్గా మనం టెస్ట్లు ఉంటాయి, ప్లస్ అడుగుతాం కూడా ఎట్లా ఉంది నిద్ర అనేది. నిద్రకు సంబంధించిన మనకి అమెరికాలో ఉండేంత టెస్టింగ్ విభాగం ఉంది ఇక్కడ. అట్లాగే వాళ్ళకి స్ట్రెస్ ఉందా లేదా అనేది కూడా మనం బాగా అడిగి తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఈ షుగర్ని కంట్రోల్ ఎట్లా చేయాలనేది కూడా మనం చూస్తాం. ఇదే కాకుండా షుగర్ ఉన్న వ్యాధిలో ఉన్న వాళ్ళకి థైరాయిడ్ అవకాశం ఉంది, అలాగే లావుగుంటం కూడా ఉంటుంది. అట్లాగే ఈ లావుగా ఉన్న వాళ్ళకి బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ పెడుతూ సేమ్ అదే షుగర్ కూడా కంట్రోల్ అవ్వడానికి ఉండేటట్టుగా ట్రీట్మెంట్ పెడతాం. అలాగే థైరాయిడ్, షుగరు ఇట్లా ఉండే వాళ్ళకి కూడా మనకి థైరాయిడ్ని మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా షుగర్ ట్రీట్మెంట్ కూడా మనం పెడతాం. అన్ని కోణాల్లో మనం చూస్తాము షుగర్ ట్రీట్మెంట్లో, ఉట్టి రిపోర్ట్స్ చూసే కాదనమాట. ఇది మన అమరా హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్ పద్ధతులు. ఇవే కాకుండా మిగతా చాలా విభాగాలు ఉన్నాయి. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనం దానిలో డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసి ఆ షుగర్కి ట్రీట్మెంట్తో పాటు ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం ప్రివెంట్ చేసేటట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం.